నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో నా వెనకాల ఇక్కడ బజరంగ్ దళ్ లోగో కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏదైతే సమాధి కనిపిస్తుందో ఇది ఔరంగజేబ్కి సంబంధించిన సమాధి. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలోని సంభాజీనగర్లో ఉంది. సంభాజీనగర్ అంటే మొన్నటి దాకా ఏదైతే ఔరంగాబాద్ అనేసి పిలుచుకున్నారో ఆ ఔరంగాబాద్ ఇప్పుడు సంభాజీనగర్గా. సో అదే సంభాజీనగర్లో ఈ ఔరంగజేబ్కి సంబంధించిన సమాధి ఇప్పటికీ అక్కడ ఉంది. చాలామంది ముస్లింలు దీని ఒక దర్గా లాగా, దీని ఒక పవిత్ర వాళ్ళ ప్రదేశం లాగా అక్కడికి వెళ్ళి అయితే నమాజులు చేసి వస్తుంటారు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఉండకూడదు అనేసి సీఎం ఎవరైతే మహారాష్ట్ర సీఎం ఉన్నారో ఫడ్నవీస్, ఆయన అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో మాకు కనుక ఇంకొంచెం సపోర్ట్ దొరికితే, అంటే ఎవరైతే మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరి దగ్గర నుంచి సపోర్ట్ దొరికితే, అండ్ సపోర్ట్ గురించే మేము వెయిట్ చేస్తున్నాము. సో అందరూ ముక్త కంఠంతోనే ఏకమైతే ఈ దర్గానైతే మేము కూల్చేస్తాము, సో బుల్డోజర్తో దీన్ని తీసేస్తాము అనేసి అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది, అంటే ఓవైసీ లేకపోతే అదే మహారాష్ట్రకు సంబంధించిన ఎంఐఎంకి సంబంధించిన ఎవరైతే పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళైతే దీన్ని అపోజ్ చేయడం జరిగింది. దాన్ని టచ్ చేసి చూడండి, మీకు అంత చూపిస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే బజరంగ్ దళ్ ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిందన్నమాట. బజరంగ్ దళ్ క్లియర్ కట్గా బజరంగ్ దళ్ సెడ్ దే విల్ లాంచ్ కర్సేవా విత్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ రిమూవ్ ఔరంగజేబ్స్ టోంబ్. ఓకే, ఏదైతే ఈ కట్టడం ఉందో ఔరంగజేబ్కి సంబంధించింది, సో దీన్ని పేల్చేయడం కోసము, దీన్ని తీసివేయడం కోసము, దీన్ని అక్కడి నుంచి దాని నిశానిలన్నీ చేర్పేయడం కోసము మేము ఒక కర్సేవా లాంటి ప్రోగ్రాం చేస్తాము. 1992లో ఏదైతే అయోధ్య కర్సేవా మొదలైందో సో అలాంటి కర్సేవాని మళ్ళీ ఇంకోసారి మేము చేస్తాము. ఔరంగజేబ్ లాంటి క్రూరుడు ఇప్పటిదాకా భారతదేశంలో పుట్టలేదు. తన సొంత తండ్రినే చంపి, తన బ్రదర్స్ని అంటే సోదరుల్ని చంపేసి వాళ్ళని జైళ్ళలో పెట్టి, ఇలాంటి క్రూరుణ్ణి ఇప్పటికీ కొంతమంది హీరోస్ అనేసి ఎవరైతే ఈయన్ని పూజిస్తున్నారో, ఈయన్ని ప్రార్థిస్తున్నారో, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి నమాజ్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళకైతే గుణపాఠం చెప్పాల్సింది కేవలం బజరంగ్ దళ్కి మాత్రమే సత్తా ఉంది అనేసి అయితే బజరంగ్ దళ్ రంగంలో దిగింది. సో మనందరికి తెలిసిందే బజరంగ్ దళ్ రంగంలో దిగితే ఎలా ఉంటుందో అనేసి. సో ఇప్పుడు మహారాష్ట్రలో ఇదొక చర్చ. అంటే బజరంగ్ దళ్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చినాక ఈ ఔరంగజేబ్కి సంబంధించిన సమాధి అక్కడ ఉంటుందా ఉండదా అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్కి సంబంధించిన సినిమా ఛావా వచ్చిన తర్వాత ఔరంగజేబ్ లాంటి క్రూరుడు అసలు ఇంతకుముందు ఈ భూమిపైన ఉండేవాడు అనేసి మర్చిపోయిన వాళ్ళందరూ కూడా, అంటే మన చరిత్రలో ఉన్న పుస్తకాల్లో ఈయన పేరు రానియకుండా, అంటే ఔరంగజేబ్ అన్నవాడు ఒక దయా హృదయుడు అండ్ సో ఇతను భారతదేశాన్ని చాలా చక్కగా పాలించాడు అనేసి ఏదైతే చరిత్ర పుస్తకాల్లో రాసుకొని వచ్చారో, సో కేవలం ఓవైసీ కూడా దీని గురించి మాట్లాడుతూ కేవలం 80 ఆలయాల్ని మాత్రమే పడగొట్టాడు. మిగిలిన ఆలయాల్ని ఏదైతే వేల ఆలయాలు ఉన్నాయో వాటికి ఈయన డబ్బులు పంపించేవాడు, ఆ ఆలయ బాగోగులు చూసుకోవాడు అనేసి ఓవైసీ చెప్పడం జరిగిందనమాట. అసలు నిజమైన హిస్టరీ ఏందో అన్నది ఈ సినిమా ద్వారా అండ్ అక్కడ ఔరంగజేబ్కి సంబంధించిన పుస్తకాలు ఏవైతే రాశారో అవన్నీ ఇప్పుడు బయటపడటంతో సో ఇలాంటి క్రూరుడు ఉన్నాడు, సో ఇలాంటి క్రూరుడు ఉండేవాడు, సో అలాంటి క్రూరుడి సమాధి మా ప్లేస్లో ఉండకూడదు అనేసి అయితే చాలామంది ఇప్పుడు ముక్త కంఠంతో ఈ సమాధిని అయితే ఇక్కడ నుంచి తీసివేయాలి అనేసి అయితే ఒక హ్యాష్ట్యాగ్ రన్ చేస్తున్నారు అండ్ సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? అంటే హిందూ సంస్థలైన బజరంగ్ దళ్, విహెచ్పి అండ్ ఇలాంటి సంస్థలు ఔరంగజేబ్కి సంబంధించిన ఈ సమాధి అయితే ఉందో దీన్ని తీసివేస్తామనేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద ఉంటారా, లేకపోతే దీన్ని మరో రాజకీయ అంశంలాగా బీజేపీ అండ్ ఎంఐఎం వాడుకుంటుందా అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.